సార్ నమస్కారం సార్, నేను రఘు మాట్లాడుతున్నాను. ఇక్కడే మున్సిపల్ స్కూల్ కి ఎదురుగా మాది షాప్ ఉంది, మొబైల్ షాప్. 6 నెలలకు ఒకసారి వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. కాలువ పైన ఏం ఉండకూడదు అని చెప్పేసి మొత్తం అంతా పాల్గొట్టేశారు, పోతారు. ఇప్పుడు చూడండి, మా షాప్ లోకి పోవాలంటే ఎట్లా పోవాలా? ఇది బిక్సీ, ఇది జైన్ సైకిల్ షాప్. ఇది వాళ్ళ షాప్ లోకి ఎట్లా పోవాలా? ఇప్పుడు మా షాప్ లోకి ఎట్లా పోవాలా? ఆ షాప్ లోకి ఎట్లా పోవాలా? అక్కడ టీ షాప్ ఉంది, ఆ టీ షాప్ కి అయితే మొత్తం అంతా ధ్వంసం చేసేసినారు. దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అంటే చెప్పరు ఊరికే. పోయిన సంవత్సరం కమిషనర్ ఉండే రఘునాథ్ రెడ్డి సార్ అని చెప్పేసి కాలువలు తీసేకి కాలువ పైన గ్రిల్ పెట్టుకోండి, మేము కాలువ గ్రిల్ తీసేకి క్లీన్ గా ఉంటే మేము తీసుకొని పోతాము, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయము అని చెప్పిపోయినారు. సార్ చెప్పినారని చెప్పేసి మేము అలాగే గ్రిల్ చేసుకున్నాము. చూడండి, అక్కడ గ్రిల్ చేపించినాము. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కొత్త కమిషనర్ వచ్చి ఏం సార్ దాదాపు ఎంత ఖర్చు వచ్చింది సార్? దాదాపు ఆ గ్రిల్ చేపించుకోవడానికి 30,000 అయింది. పక్కన అంతా సిమెంట్ చేసుకుని స్టెప్స్ పెట్టుకోవడానికి 20,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దాదాపు ఇప్పుడు రఘు మాట్లాడుతున్నాను. ఇక్కడే మున్సిపల్ స్కూల్ కి ఎదురుగా మాది షాప్ ఉంది, మొబైల్ షాప్. 6 నెలలకు ఒకసారి వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. కాలువ పైన ఏం ఉండకూడదు అని చెప్పేసి మొత్తం అంతా పాల్గొట్టేశారు, పోతారు. ఇప్పుడు చూడండి, మా షాప్ లోకి పోవాలంటే ఎట్లా పోవాలా? ఇది బిక్సీ, ఇది జైన్ సైకిల్ షాప్. ఇది వాళ్ళ షాప్ లోకి ఎట్లా పోవాలా? ఇప్పుడు మా షాప్ లోకి ఎట్లా పోవాలా? ఆ షాప్ లోకి ఎట్లా పోవాలా? అక్కడ టీ షాప్ ఉంది, ఆ టీ షాప్ కి అయితే మొత్తం అంతా ధ్వంసం చేసేసినారు. దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అంటే చెప్పరు ఊరికే. పోయిన సంవత్సరం కమిషనర్ ఉండే రఘునాథ్ రెడ్డి సార్ అని చెప్పేసి కాలువలు తీసేకి కాలువ పైన గ్రిల్ పెట్టుకోండి, మేము కాలువ గ్రిల్ తీసేకి క్లీన్ గా ఉంటే మేము తీసుకొని పోతాము, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయము అని చెప్పిపోయినారు. సార్ చెప్పినారని చెప్పేసి మేము అలాగే గ్రిల్ చేసుకున్నాము. చూడండి, అక్కడ గ్రిల్ చేపించినాము. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కొత్త కమిషనర్ వచ్చి ఏం సార్ దాదాపు ఎంత ఖర్చు వచ్చింది సార్? దాదాపు ఆ గ్రిల్ చేపించుకోవడానికి 30,000 అయింది. పక్కన అంతా సిమెంట్ చేసుకుని స్టెప్స్ పెట్టుకోవడానికి 20,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దాదాపు ఇప్పుడు 50,000 రూపాయలు అయింది. ఇప్పుడు పాల్గొంటున్నారు, పోయిన సంవత్సరం పాల్గొంటున్నారు, అటు సంవత్సరం పాల్గొంటున్నారు. ఇట్లే ఇప్పటికి దాదాపు సంవత్సరంలో 2 సార్లు పాల్గొడుతున్నారు ఊరికే. దేనికోసం పాల్గొడుతున్నారు అంటే చెప్పరు ఊరికే. రోడ్ పైన వచ్చే నీళ్లు కాలువలో పోవాలని చెప్తారు. రోడ్ పైన పడే నీళ్లు కాలువలో పోవడానికి మేము అన్ని సదుపాయాలు చేసినాము. సైడ్ పక్కన రోడ్ పక్కన ఇట్లా నీళ్ళు పోవడానికి ఇట్లా సొందు కూడా పెట్టినాము. ఇక్కడ కాదు ప్రాబ్లం ఉండేది, అక్కడ మమ్మీ డాడీ షోరూమ్ దగ్గర, శ్రీనివాస్ బాన్ దగ్గర. అక్కడ మీకు వాటర్ స్టాప్ అయితే మీరు కూడా వర్షం వచ్చినప్పుడు ఎన్నో వీడియోలో చూసింటారు. ఇక్కడ మున్సిపల్ స్కూల్ కి ఎదురుగా ఎప్పుడు కానీ నీళ్లు నిలబడలేదు. అక్కడ శ్రీనివాస్ బాన్ దగ్గర, మమ్మీ డాడీ షోరూమ్ దగ్గర అక్కడ నిలబడతాయి వాటర్. అక్కడ ఏమైనా చేయండి అంటే అక్కడ ఏం చేయరు. రోడ్ ఎడల్పు చేయాలంటే రోడ్ ఎడల్పు చేయరు, టౌన్ డెవలప్మెంట్ చేయండి అంటే టౌన్ డెవలప్మెంట్ చేయరు. ఇక్కడ ప్రైవేట్ స్థలాల్లో వచ్చేసి ధ్వంసం చేశారు. అటు పక్కన మున్సిపాలిటీ ఉన్నాయి, అటు పక్కన ఏ రోజు కూడా ఎప్పుడు కూడా కాలువలు తీసింది లేదు, కాలువలు ధ్వంసం చేసింది లేదు. అక్కడ ఏం చేయరు, ఎందుకంటే మున్సిపాలిటీ సొమ్ము, మున్సిపాలిటీ డబ్బు వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి. ఇక్కడ ప్రైవేట్ సొమ్ము ఏమన్నా కానీ వీళ్ళు ఎట్లన్నా పోని పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు షాపులకి అడ్డంగా. దానికి ఏం పట్టించుకోరు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా కమిషనర్ పట్టించుకోరు, సబ్ కలెక్టర్ పట్టించుకోరు, కలెక్టర్ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మా ఆస్తులు మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు మాకి న్యాయం చేయండి, ఇప్పుడు ఎట్లా కట్టుకోవాలని చెప్పండి అంటే ఎవరు చెప్పరు. అసలు ఎందుకోసం పాల్గొడుతున్నారా అంటే చెప్పరు. నిన్న వీళ్ళు సచివాలయం ఆఫీసర్లు ఒక 3-4 వచ్చినారు. తీసేసే, పాల్గొట్టేసే, చేసేసే, ఏమన్నా చేసుకొని, ఇది గవర్నమెంట్ స్థలము, కాలువ పైన ఏం ఉండకూడదు. ఇప్పుడు కాలువలు దాటి మేము షాప్ లోకి ఎట్లా పోవాలా మీరే చెప్పండి. కలెక్టర్ వచ్చి చెప్తాడా, ఎమ్మెల్యే వచ్చి చెప్తాడా, సబ్ కలెక్టర్ వచ్చి చెప్తాడా, కమిషనర్ వచ్చి చెప్తారా? చెప్పండి, ఎట్లా చేసుకోవాలంటే అట్లా చేసుకుంటాం. సార్కే 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి 2 సార్లు ఇట్లా పాల్గొడితే మాకు డబ్బులు ఏమన్నా ఊకే వస్తాయా? మేము వేలు బాడీలు కట్టుకొని మేము ఇక్కడ పిల్లల్ని మేము బతకడానికి ఇక్కడికి వస్తే మాకు ఇట్లా ధ్వంసం చేస్తున్నారు. దీనికి సరైన న్యాయం చెప్పండి. ఒక్కసారైనా ఎవరైనా వచ్చి ముందరకు వచ్చి మాకు న్యాయం చెప్పండి. మేము సార్కే ఇట్లా రోడ్డు పైన మేము అక్రమంగా నిర్మించుకోవాలని మాకేమి ఆశ లేదు, మాకేమి డబ్బులు ఊకే రావు మాకి. మీరు ఇప్పుడు ఎలా చెప్తే అలా చేసుకుంటాము. మళ్ళీ ఇంకొకసారి వచ్చి మీరు మమ్మల్ని ధ్వంసం చేయదండి, దయచేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. నా పేరు రఘునాథ్ అండి, రఘు విహారీ సెల్వల్డ్ అండి, ఆదోన్ అండి, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్.